హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ కార్తీక మాసం. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇంకా మేమైతే కార్తీక మాసంలో నక్షత్రాలు రాకముందే పూజ జరుపుకుంటాము. ఇన్ని రోజులు ఛానల్ లేదు, ఇప్పుడు ఛానల్ పెట్టి 2 years అయింది. ఇప్పుడు గ్రోయింగ్ ఎక్కువగా ఉన్నప్పటి నుంచి అన్ని విషయాలనే షేర్ చేసుకుంటున్నాను. వీళ్ళైతే సోమవారాలు చేసుకుంటాను, లేకపోతే కనుక ప్రతిరోజు చేసుకుంటాను. ఇంకా లేడీస్కి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా మంత్లీలో, అలాంటి టైంలో మిస్ చేసి మిగిలిన రోజులలో అయితే కార్తీక మాసం అయితే కంపల్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంటాను. ఈరోజు అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు పూజ చేసిన వీడియో కూడా షూట్ చేశాను. నెక్స్ట్ ఈవినింగ్ కానీ టుమారో కానీ షార్ట్ అప్లోడ్ చేస్తాను. ఈరోజు టిఫిన్లోకి అయితే ఏం ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. ఈరోజు అయితే పెసరపప్పు పొంగల్ చేద్దామని పెసర బ్యాళ్ళు అయితే వేపుతున్నాను నేను ఇక్కడ. మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేశారు? అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. నాకు హెల్త్ సరిగా లేక వీడియోస్ అయితే సరిగా పెట్టడం లేదు. ఇంకా మీ ఇంట్లో కార్తీక మాస విశేషాలు ఏంటి? శివపార్వతులకు అలాగే లక్ష్మీనారాయణలకు ఎంతో ఇష్టమైన మాసం. వీలైతే సోమవారాలు లేకపోతే ఏదో ఒక రోజు నది స్నానం చేసి కార్తీక మాసం జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. మనము సంవత్సరం మొత్తము పూజ చేయని పాపం తొలగించుకోవాలంటే ఈ మాసంలో మనము దీపం పెట్టి స్నానం చేస్తే చాలా మంచిది. ఇంకా నైట్ చేసింది అయితే చూపిస్తాను. నైట్ అయితే కాలీఫ్లవర్ కర్రీ చేశాను, అలాగే పప్పు చేశాను, అవి కూడా అలాగే మిగిలిపోయాయి. రోటీ ప్రిపేర్ చేశాను, నైట్ రోటీస్ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. మీరేం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. బాయ్ అందరికీ. మరో మంచి షాట్తో మళ్ళీ కలుస్తాను. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి. అలాగే న్యూ ఇయర్స్ ఎవరైనా ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.